నెక్స్ట్ మిగతా వార్తల్లో వెలుగు పేపర్ చూద్దాం. వెలుగులో ఇవాళ కనిపిస్తున్న వార్తల్లో డీలిమిటేషన్కు జిఎస్డిపి లింక్ అట. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన. 119, 179 అయితే దేశంలో అన్ని నియోజకవర్గాలు 543 పార్లమెంటు నియోజకవర్గాలు 800 దాటే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు అదే డీలిమిటేషన్. ఈ డీలిమిటేషన్కి జిఎస్డిపికి ఏం లింకు? 50-50 గ్రోత్ ఫార్ములా. సౌత్కు అన్యాయం జరగకుండా కొత్త ప్రపోజల్. 50% పెంపుతో అదనంగా 271 సీట్లు వస్తే అందులో సగం 136 స్థానాలు 7 రాష్ట్రాలకు కేటాయించాలి అని ప్రతిపాదన. ప్రస్తుతం జీడిపిలో తెలంగాణది 5% వాటా. ఈ లెక్కన 30 సీట్లకు పెరిగే ఛాన్స్. రాష్ట్రాల ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహకంగా ఉంటదంటున్న ఎక్స్పర్ట్స్. లేదంటే అంతరాలు ఎప్పటికీ అలాగే ఉంటాయని అభిప్రాయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై ఉన్నత స్థాయిలో చర్చ. ఇప్పుడు సింపుల్గా దీని గురించి మాట్లాడుకోవాలంటే ఈ జిఎస్డిపిలు, ఈ గ్రోత్ ఫార్ములా, ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక కొత్త ప్రతిపాదన ముందు పెట్టిండు. ఈ దేశంలో సౌత్ నార్త్ మనం ఫైనాన్షియల్గా డివైడ్ చేసి చూస్తే ఎక్కువ ట్యాక్సులు సౌత్ ఇండియా నుంచే వెళ్తున్నాయి. ఇప్పుడు ఐటీ దిగుమతుల్లో హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ ఇట్లాంటి ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువ వాటా దేశానికి వెళ్తున్నది ఐటీ ఎక్స్పోర్ట్స్లో. ఇక మిగతా నార్త్ కంట్రీస్, గుజరాత్ తీసుకున్న, ఇంకే రాష్ట్రం తీసుకున్నా చాలా నామినల్ ఇదే దేశానికి పోతున్నది. సో ఏ రకంగా చూసినా సౌత్ నుంచి ఎక్కువ వాటా ఈ దేశాన్ని కాపాడడంలో సౌత్ పాత్ర ఎక్కువగా ఉంది. కాబట్టి ఆర్థికపరమైన ఈ విధానం అనుసరించి డీలిమిటేషన్ చేయాలంటున్నాడు. జనరల్గా డీలిమిటేషన్ అనే ప్రక్రియ జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. అయితే జనాభా ప్రాతిపదికన కనుక జరిగితే జనగణన చేసి ఎంత జనాభా ఎక్కడున్నారో అక్కడ డివైడ్ చేస్తే నార్త్కి ఎక్కువ సీట్లు పెరుగుతాయి, సౌత్కి తక్కువ సీట్లు అవుతాయి. ఎందుకంటే జనాభా నియంత్రణ సౌత్లో పాటించినట్లుగా నార్త్లో పాటించలే. అక్కడ ఎక్కువ మంది పిల్లల్ని అన్నారు. సౌత్లో కొంత ఒకరు లేదంటే ఇద్దరు అనే ఒక ఫార్ములాని గట్టిగా ఫాలో అయ్యారు జనం ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ జనాభా తగ్గింది, అక్కడ జనాభా పెరిగింది విచ్చలవిడిగా. ఈ జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరిగితే నార్త్లో ఎక్కువగా పెరిగి నార్త్లో ఎవరు గెలిస్తే వాళ్ళే ఈ దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని వ్యతిరేకించిన పార్టీలు. దీంతో గవర్నమెంట్ ఏం చేసింది? కొత్త ఫార్ములా తీసుకొచ్చింది. 50% అంటే దేశం మొత్తం ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఆ రాష్ట్రంలో ఇప్పుడున్న సీట్లకి 50% సీట్లు పెరుగుతాయి. యూపీలో ఎన్ని సీట్లు అయితే పెరుగుతాయో తెలంగాణలో అన్ని సీట్లు పెరుగుతాయి. ఇంకో రాష్ట్రంలో అన్ని సీట్లు పెరుగుతాయి. అంటే వాళ్ళకున్న సీట్ల ప్రకారం దాంట్లో 50% పెరుగుతాయి. సో సింగిల్ పర్సంటేజ్ కింద తీసుకున్నారనమాట. ఇది కూడా కాదు అని రేవంత్ రెడ్డి ఇంకొక ప్రతిపాదన పెట్టిండు. ఆ ప్రతిపాదనే ఎవరి వాటా ఎంతో ఫైనాన్షియల్గా ఈ దేశాన్ని నిర్మించడంలో. సో ఎక్కువ వాటా ఉన్న సౌత్ ఇండియాకి ఎక్కువ సీట్లు ఇవ్వాలి అంటున్నాయి ఆయన. 50% పెంచడం వల్ల దాదాపు 271 స్థానాలు పెరుగుతాయి. కాబట్టి ప్యూర్లీ అందులో సగం 136 స్థానాలు సౌత్కే కేటాయించండి అన్నది రేవంత్ రెడ్డి ప్రతిపాదన. ఇది అయ్యే అవకాశం ఉందా? సరే, వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి డిమాండ్ చేయడంలో తప్పులేదు. కానీ ఇది అయ్యే అవకాశం ఉందా? ఆయన చెప్పిన దాంట్లో రైట్ పాయింటే ఉంది. కానీ ఇది అమలవడానికి ఎట్లా అవకాశాలు ఏమున్నాయి? దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పైన గందరగోళం నెలకొంది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా బలి కావాల్సిందేనా అనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చిన జిఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఫార్ములా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రగతిశీల రాష్ట్రాలకు పొలిటికల్ డివిడెంట్ దక్కాలంటూ ఆయన ప్రతిపాదించిన 50-50 గ్రోత్ ఫార్ములా కొత్త చర్చకు దారితీసింది. పార్లమెంట్లో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను దాదాపు 50% మేర పెంచి సుమారు 815 సీట్లకు చేర్చాలి అనే యోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. ఒకవేళ ఇది కాకపోతే గతంలో మాదిరి కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే చేపట్టే ఆప్షన్ ఉన్నది. అయితే ఈ రెండు ప్రతిపాదనలు కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జనాభా ప్రాతిపదికన చేస్తే కుటుంబ నియంత్రణ పాటించినందుకు 50%తో చేస్తే ఇప్పటికే ఎక్కువ సీట్లు ఉన్న ఉత్తరాదిలో రాష్ట్రాలకు మరిన్ని సీట్లు అదనమై అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతున్నది. సో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రతిపాదన చేశారు, బాగుంది. మీరు ఇంకొక ఆలోచన కూడా చేయాలి. మేము ఒకవేళ కనుక మాకు సౌత్ ఇండియాకి ఆ పరిస్థితి మేము ఇస్తే ఈ దేశంలో సామాజిక న్యాయం అని మా రాహుల్ గాంధీ చెప్తున్నాడు. సో దానికి అనుగుణంగా ఓబీసీలకి మేము మెజారిటీ సీట్లు ఇవ్వబోతున్నాం. సో ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తామని హామీ కూడా ఇవ్వగలడా? ఎవరు ఇవ్వలేరు.
సో ఒక్కసారి కాంగ్రెస్ వెళతాం, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారంటే దేశమంతా 50% పెరుగుతుందని అన్నప్పుడు తెలంగాణలో ఎన్ని పెరుగుతాయో యూపీలో వాళ్ళ సీట్ల ప్రకారం 50% వాళ్ళకన్నీ పెరుగుతాయి. సో అందరికీ ఒకే శాతం వాటా వచ్చినప్పుడు ఇబ్బంది ఎక్కడ జరుగుతుంది అన్నది వాళ్ళ వాదన. లేదు, ఇబ్బంది జరుగుతుంది ఖచ్చితంగా అన్నది రేవంత్ రెడ్డి వాదన. అందుకే ఈయనేమంటుండు, మేము ఎక్కువ శాతం వాటాని కేంద్ర ప్రభుత్వంలో కలిగి ఉన్నాం కాబట్టి ఈ జిఎస్డిపి ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని చెప్తున్నాడు. బెల్లయ్య నాయక్ గారు లైవ్లో ఉన్నారు. నమస్తే బెల్లయ్య నాయక్ గారు. నమస్తే రఘ్ గారు. ఒక చిన్న పాయింట్కి క్లారిటీ కావాలి మీ పార్టీ నుంచి. చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నారు 50% సీట్ల పెంపు వల్ల, అంటే దేశం మొత్తంలో ఒకే శాతం, తెలంగాణలో 119, 179 అవుతాయి, 17 ఉన్న స్థానాలు 50% పెరుగుతాయి, యూపీలో కూడా అంతే, అన్ని రాష్ట్రాల్లో కూడా 50% పెట్టారు కదా, దీనివల్ల నష్టం జరుగుతుంది సౌత్ ఇండియాకి అంటున్నారు. ఒకటి, ఎట్లా నష్టం జరుగుతుంది? రెండోది, బీజేపీ వాళ్ళు అంటున్నారు ఏంటి, జనాభా ప్రాతిపదికన పెంచితే నార్త్లో ఎక్కువ పెరుగుతాయి, సౌత్లో తగ్గుతాయని అనుకున్న దాని కారణంగానే కదా మేము దేశమంతా ఒకే శాతం పెట్టింది 50%. సో ఇప్పుడు నష్టం ఎట్లా జరుగుతుంది అనే క్వశ్చన్ మీ రైజ్ అవుతున్నది. చాలా మంచి ప్రశ్న అడిగారు గారు. ఇప్పుడు 1971 జనాభా లెక్కల ప్రకారం గతంలో రివైజ్ అయింది. 1971 వరకు దేశవ్యాప్తంగా జనాభా నియంత్రణ సిస్టమ్ లేదు. ఓకే. 1971 తర్వాత ఆపరేషన్స్ మొదలైన తర్వాత జనాభా నియంత్రణ కేంద్ర ప్రభుత్వం నిబంధనలు పెట్టిన తర్వాత సౌత్ ఇండియా అంతా కూడా జనాభాను నియంత్రించింది. ఓకే. జనాభా నియంత్రించడం వల్ల సౌత్ ఇండియా పాపులేషన్ తగ్గింది, నార్త్ ఇండియా పాపులేషన్ విపరీతంగా పెరిగింది. ఇప్పటికీ నార్త్ ఇండియాలో జనాభా నియంత్రణ అనేటటువంటిది కొనసాగట్లేదు. ఏ కమ్యూనిటీ అయినా చాలా తక్కువ. ఇప్పటికీ బీహార్ గాని యూపీ గాని ఇవి పెద్ద ఎత్తున జనాభా నియంత్రణలు కొనసాగుతున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. తద్వారా ఇప్పుడు జనాభా ప్రకారం ఇస్తే తెలంగాణకు సౌత్ ఇండియాకు నష్టం జరుగుతుంది అనేటటువంటి వాదన ఒక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బెల్లయ్య నాయక్ గారు. ఇప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ తర్వాతనే కదా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఒకే పర్సెంటేజ్ మీ దగ్గరికే వస్తున్నా. ఓకే. ఇప్పుడు చెప్తున్నటువంటి పద్ధతిలో 50% అనే రేషియో తీసుకోవడం వల్ల ఏమైతుందంటే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి సీట్లలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి 80 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 50% తీసుకోవడం వల్ల 40 పార్లమెంట్ సీట్లు ఒక్క ఉత్తరప్రదేశ్ లో పెరగడం వల్ల 120 సీట్లు అవుతాయి. 800 సీట్లలో మనకు 833, 800 సీట్ల దాకా పోతున్నాయి ఇప్పుడు కొత్త పెంపుదల వల్ల. దానివల్ల మొత్తం 139 సీట్లు, 130 సీట్లు సౌత్ ఇండియాలో ఉన్నాయి పార్లమెంట్ సీట్లు. మిగతాయి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితి. ఒక ఉత్తరప్రదేశ్ లోనే గ్యాప్ ఎంత వస్తుంది అంటే 120 సీట్స్ మారుతుంది ఒక ఉత్తరప్రదేశ్. అదే విధంగా బీహార్, అదే విధంగా ఈ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు. అప్పుడు 800 సీట్లలో సౌత్ ఇండియాలో 200 సీట్లు వస్తే నార్త్ ఇండియాలో 600 సీట్ల పైన పోయేటటువంటి అవకాశం. ఎట్లా పోతే సేమ్ పర్సెంటేజ్ కదా. మీరు ఒకసారి గమనించండి, అప్పుడు ఎక్కడ గ్యాప్ ఏర్పడుతుంది అంటే సౌత్ నార్త్ మధ్య ఉన్నటువంటి సీట్లు ఇప్పుడు ఎక్కువ అయినప్పుడు 50% ఎవరికైతే వస్తారో వాళ్ళు గవర్నమెంట్ ను ఫామ్ చేస్తారు. అందుకనే ఇప్పుడు సౌత్ ఇండియాకు అవసరం లేకుండానే నార్త్ ఇండియా ప్రభుత్వాలు నడిచేది, నార్త్ ఇండియా బేసిస్ మీదనే కేంద్ర ప్రభుత్వం. నా పాయింట్ 543 కాదు 543లో డివైడ్ అయినవే 800 అయిన తర్వాత మనకు పెరుగుతాయి, వాళ్ళకు పెరుగుతాయి కదా. వాళ్ళకు పెరుగుతాయి కానీ మన మీద ఆధారపడకుండా కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితి వస్తుంది పూర్తిగా. ఓకే. మన మీద సౌత్ మీద ఆధారపడకుండా కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు పాలసీస్ అన్ని కేంద్ర ప్రభుత్వం నార్త్ ఇండియా బేస్డ్ ప్రభుత్వాల ప్రయోజనాల రీతినే తీసుకుంటది. అప్పుడు సౌత్ ఇండియాలో ఎక్కువ నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. పొలిటికల్ ఇన్బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది దాని నుంచి. ఈ గ్యాప్ కూడా ఏర్పడకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. పొలిటికల్ ఇన్బ్యాలెన్సెస్ ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతము ఏ వర్గము మాకు అన్యాయం జరిగింది, మాకు నష్టం జరుగుతుంది అనేటటువంటి భావన రాకుండా ఉండాలి. ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకునేటటువంటి కొత్త రీఆర్గనైజేషన్ చేస్తున్నప్పుడు ఆ జాగ్రత్తలన్నీ తీసుకోవాలనేది ఆయన సూచన. ఇప్పుడు ఏంది సౌత్ మీద ఆధారపడని ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడితే నాకు ఇప్పటికీ డౌట్ అడుగుతున్నా, మళ్ళీ అదే ఫోన్ లో చెప్పలేను. పెట్టండి, కూర్చుందాం, ఆన్ పేపర్ మీద తప్పకుండా. మరి ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ జిఎస్డిపి ఆధారంగా పెరిగే 271లో సగం సౌత్ కి ఇవ్వండి అంటుంది. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? నేనంటే ఇప్పుడు దేశాన్ని నడిపించడానికి కావాల్సినటువంటి కాంట్రిబ్యూషన్ అంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి వస్తున్నప్పుడు దాంట్లో
ఇది ఒక ప్రపోజల్, దీని మీద కూడా చర్చ జరగాలి. ఓకే, మేము పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు పెడుతున్నటువంటి ప్రపోజల్ దాని మీద చర్చ జరిగినప్పుడు జనాభాతో పాటు కాంట్రిబ్యూషన్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల అప్పుడు మొత్తం సౌత్ తో ఆధారపడ్డటువంటి, సౌత్ మీద డిపెండ్ అయ్యేటటువంటి, సౌత్ ను ఇగ్నోర్ చేయనటువంటి కేంద్ర ప్రభుత్వం ఏర్పడాలి. అందరినీ మా రెస్పెక్ట్ కూడా మాకు ఉండాలనేటటువంటిది. ఈ ఫియర్ పోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఈ 4 రాష్ట్రాల కాంట్రిబ్యూషన్ ఎక్కువ వస్తున్నప్పుడు మొత్తం నార్త్ ఇండియాలో ఒక గుజరాత్ తప్ప ఇంకెక్కడి నుంచి కూడా రెవెన్యూ రావట్లేదు. నార్త్ ఈస్ట్ కు మనమే ఫండ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది, దాన్ని మనం కాదనట్లేదు. అయితే ఈ ఎవరైతే ఇక్కడ నుంచి ఇస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఆ గౌరవం దక్కేటటువంటి పద్ధతుల్లో ఈ ఫియర్ ను పోగొట్టేటటువంటి డిస్కషన్ కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి అవసరం మా ఆర్గ్యుమెంట్. రైట్, మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. రైట్. సో ఏదేమైనా దీని మీద డిబేట్ అయితే గట్టిగానే జరుగుతున్నది.